అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం కాలేజ్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. బేసిక్గా ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు వీ విల్ డిస్కస్ అబౌట్ రీలెవెల్. విడిగా బేసిక్గా మీ కెరియర్లో ఇఫ్ యూ హ్యావ్ గ్యాప్ ఇన్ బిట్వీన్, ఖచ్చితంగా ఆ తర్వాత ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అ బిట్ డిఫికల్ట్. బికాజ్ మీ రెజ్యూమ్లో ఈ గ్యాప్ కనిపించినప్పుడు డెఫినెట్గా కంపెనీస్ విల్ కైండ్ ఆఫ్ హెసిటేట్ కదా. అండ్ వన్ సచ్ స్టోరీ ఈజ్ ఆఫ్ హర్షిత్ అనమాట. సో హర్షిత్ అగర్వాల్ అనే ఈ స్టూడెంట్ బేసిక్గా సిఎస్సి బ్రాంచ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. అండ్ గ్రాడ్యుయేట్ అయ్యాక తను ఒక జాబ్లో హీ వాజ్ వర్కింగ్. బట్ పాండమిక్ టైంలో బేసిక్గా ఒక బ్రేక్ తీసుకున్నాడు, ఒక గ్యాప్ తీసుకున్నాడు టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో ఈ గ్యాప్ తీసుకున్నాక మళ్ళీ జాబ్స్లో జాయిన్ అవుదాం అనుకుంటే అగైన్ సేమ్ హెసిటేషన్ బై ద కంపెనీస్ అండ్ తనకి సరిగా జాబ్స్ అనేవి ఆపర్చునిటీస్ అనేవి దొరకలేదు. అండ్ దట్ ఈస్ వెన్ హీ గాట్ టు నో అబౌట్ రీలెవెల్. సో రీలెవెల్ బై అన్అకాడమీ ఈ ప్లాట్ఫామ్లో బేసిక్గా ఏంటి అంటే మీకు రకరకాల డొమైన్స్ ఉంటాయి. ఆ రకరకాల డొమైన్స్లో మీకు స్కిల్ ఉన్న డొమైన్లో మీరు వెళ్ళి టెస్ట్ ఇవ్వచ్చు. అండ్ మీ యొక్క గ్యాప్ కానీ, ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కానీ, డిగ్రీ కానీ, సిజిపిఏ కానీ ఇవేమీ పట్టించుకోకుండా మీకు స్కిల్ ఉంటే టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో మీకు మంచి మార్క్స్ వస్తే దే విల్ గివ్ యూ గుడ్ ఆపర్చునిటీ టు ఇంటర్వ్యూ విత్ ద టాప్ కంపెనీస్. సో బేసిక్గా అదేవిధంగా హర్షిత్ కూడా హీ వాజ్ సెలెక్టెడ్ అట్ అ గుడ్ కంపెనీ. సో బ్లూ స్టాక్స్ అనే కంపెనీలో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాడు. అండ్ మీరు షాక్ అవుతారు, బేసిక్గా హీ గాట్ అ శాలరీ హైక్ ఆఫ్ 273%. ఓకే, సో మీరు కూడా సేమ్ హర్షిత్ లాగానే ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ గుడ్ జాబ్ త్రూ రీలెవెల్, అండ్ బేసిక్గా ఈ రీలెవెల్ ద్వారా ఆల్ ద టెస్ట్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఓకే, మీరు ఏమీ పే చేయక్కర్లేదు. స్కిల్ ఉంటే డైరెక్ట్గా ప్లాట్ఫామ్కి వెళ్ళి మీరు టెస్ట్ ఇచ్చి మీ స్కిల్ని మీరు ప్రూవ్ చేసుకుని మంచి జాబ్ పొందొచ్చు అనమాట. ఓకే, సో ఆబ్వియస్లీ మీకు తెలిసి ఉంటుంది రీలెవెల్ ద్వారా ఇప్పటిదాకా 30 crore ప్లస్ వర్త్ జాబ్ ఆఫర్స్ ఆర్ డెలివర్డ్ అనమాట. అండ్ దీనికి సంబంధించిన హోర్డింగ్స్ కూడా మీరు మీ చుట్టుపక్కల చూసుంటారు. బేసిక్గా ఈ ప్లాట్ఫామ్లో ఇంకొక కొత్త 5 డొమైన్స్ అనేవి యాడ్ చేశారంట, యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఓకే, ఖచ్చితంగా గో అహెడ్. ఎందుకంటే రీలెవెల్ ద్వారా ఇఫ్ యూ ఆర్ పర్ఫార్మింగ్ వెల్, జాబ్స్తో పాటు మీరు బాగా పర్ఫార్మ్ చేస్తే లీడర్ బోర్డ్ టాప్లో ఉంటే అమేజింగ్ గుడీస్ కూడా మీరు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ ఆపర్చునిటీ. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇప్పుడే వెళ్ళండి. అండ్ జాబ్ కొట్టేశాక నాకు పార్టీ ఇవ్వడం మర్చిపోకండి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, బేసిక్గా ఈ వీడియోలో నేను మీకు ఖచ్చితంగా మనీ ఎర్న్ చేయడానికి, అది కూడా కాలేజ్లో కొన్ని టిప్స్ ఇస్తాను, దట్స్ ఫర్ ష్యూర్. బట్ బిఫోర్ గివింగ్ దీస్ టిప్స్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు కాలేజ్లో మనీ ఎందుకు ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు? సెకండ్ క్వశ్చన్, బేసిక్గా ఎంత ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు? థర్డ్ క్వశ్చన్, బేసిక్గా మీరు కావాల్సినంత ఎర్న్ చేయడానికి మీ దగ్గర కావాల్సిన స్కిల్ ఉందా లేదా? అండ్ ఫోర్త్ క్వశ్చన్, బేసిక్గా మీరు బేసిక్గా ఎంత మనీ అయితే ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఈ మనీని ఎర్న్ చేయడం వల్ల మీ లైఫ్లో ఏదైనా పెద్ద చేంజ్ ఉంటుందా ఆర్ ఉండదా? దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, చాలామంది కాలేజ్లో మనీ ఎందుకు ఎర్న్ చేద్దాం అనుకుంటారు అంటే దేర్ ఆర్ 2 సినారియోస్ మెజారిటీగా. ఫస్ట్ ఏంటి అంటే, బేసిక్గా ఫస్ట్ టైం సొంతంగా మనీ ఎర్న్ చేస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఆ ఎర్న్ చేసిన మనీతో మనకి కావాల్సిన చిన్న చిన్న నీడ్స్, మనకి కావాల్సిన చిన్న చిన్న మేబీ ఫన్ యాక్టివిటీస్కి పేరెంట్స్ని అడగకుండా మేబీ వీ కెన్ స్పెండ్ ఆర్ ఓన్ మనీ కోసం బేసిక్గా చాలామంది ఎర్న్ చేద్దాం అనుకుంటారు. సాటిస్ఫాక్షన్ స్పెల్లింగ్ ఈజ్ రాంగ్ బట్ ఇట్స్ ఓకే, సాటిస్ఫాక్షన్. సో బేసిక్గా సెకండ్ రీజన్ ఏంటి అంటే, మెజారిటీగా బేసిక్గా ఒకవేళ ఇంట్లో ఫ్యామిలీలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంత బాగోకపోతే సో మేబీ దానికోసం చాలామంది కాలేజ్లోనే ఎర్న్ చేద్దాం అనుకుంటారు. ఓకే, దీస్ ఆర్ ద 2 కైండ్ ఆఫ్ సినారియోస్. ఓకే, నో ద పాయింట్ ఈజ్, ఒకవేళ మీరు కనుక కాలేజ్లో మనీ అనేది సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు మనీ ఎర్న్ చేయకపోయినా ఫ్యామిలీ సిచ్యువేషన్ విల్ బీ కంప్లీట్లీ ఆల్ రైట్ అనుకున్నప్పుడు, నా ఉద్దేశంలో మీరు కాలేజ్లో మనీ ఎర్న్ చేయడం మీద అంతగా ఫోకస్ పెట్టడం ఈజ్ వేస్ట్. ఐ టెల్ యూ వై. ఓకే, సో సెకండ్ క్వశ్చన్, చాలామంది ఎంత, సో బేసిక్గా మీరు ఎంత మనీ అనేది మీరు కాలేజ్లో ఉండి ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు అనేది చాలా చాలా మంచి క్వశ్చన్. ఎందుకు అంటే, ఎంత అనేది ఒకవేళ ఒక డీసెంట్ అమౌంట్ అనుకోండి, ఆ డీసెంట్ అమౌంట్ కోసం మీరు మీ టైంని స్పెండ్ చేయడం ఈజ్ కైండ్ ఆఫ్ ఓకే. బట్ ద పాయింట్ ఈజ్, చాలామంది వాళ్ళ వాల్యుబుల్ టైం, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ కాలేజ్లో ఉండే 4 years ఆఫ్ టైం ఈజ్
వెరీ వెరీ వాల్యుబుల్ అండ్ అది మళ్ళీ తిరిగి రాదు. సో బేసిక్గా ఈ టైంలో మీరు కనుక స్కిల్ని ఎర్న్ చేసుకుంటే ఈ 4 ఇయర్స్ తర్వాత బేసిక్గా మీరు ఎంతైతే ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో మీ కాలేజ్లో దానికి ఎన్నో రెట్లు, దానికి మేబీ ఒక 10 టైమ్స్ బాగా సంపాదించగలరు. ఓన్లీ ఇఫ్ యూఆర్ స్పెండింగ్ యూర్ టైం వాల్యుబ్లీ ఇన్ కాలేజ్. ఎందుకు అంటే చాలామంది నేను చూశాను కదా, బికాజ్ కాలేజ్లో మనీ ఎర్న్ చేద్దాము అంటే బేసిక్గా ఎంత, మేబీ 5 రూపీస్ ఆర్ మ్యాక్సిమం 1000 రూపీస్. సో ఈ బ్రాకెట్లో చాలామంది దే వాంట్ టు అర్న్ ద మనీ అండ్ దీనికోసం బోల్డ్ అంత టైంని వేస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్లో మీకు రెఫరల్ ఇస్తున్నారు, ఓకే, రెఫరల్ బోనస్ ఇస్తున్నారు. మీరు మీ ఫ్రెండ్ని జాయిన్ చేయిస్తే మేబీ మీకు ఒక 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ వస్తుంది అనుకుందాం. దానికోసం మీరు చాలామంది చూశాను, దే విల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ జస్ట్ కైండ్ ఆఫ్ గెటింగ్ దిస్ 10 రూపీస్. సో నా దృష్టిలో బేసిక్గా 10 రూపీస్కి వాల్యూ లేదని కాదు. ఈవెన్ అ సింగిల్ రూపీ, ఈవెన్ అ సింగిల్ పైసా ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. మీరు సొంతంగా ఒక సింగిల్ రూపీ ఎర్న్ చేయాలన్నా ఖచ్చితంగా చాలా చాలా కష్టపడుతుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ మనీ. బేసిక్గా 10 రూపీస్ అనేది నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే 10 రూపీస్ అనేది ఇట్ మైట్ బీ అ వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ యూ టు ఎర్న్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్. కానీ మీరు ఈ 10 రూపీస్ ఎర్న్ చేయడానికి స్పెండ్ చేసిన టైం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 10 రూపీస్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మినిట్స్ వేస్ట్ చేశారనుకుందాం. ఈ 30 మినిట్స్కి ఇస్ ఇట్ రియలీ వర్త్? అంటే మీ ఫస్ట్ ఇయర్లో 30 నిమిషాలకి కేవలం 10 రూపాయలైన వాల్యూ అనేది నా క్వశ్చన్. అండ్ అది ఖచ్చితంగా కాదు. సో బేసిక్గా ఇది క్యాల్కులేషన్ ఎలా చేయాలన్నా అంటే ఇస్ ఇట్ వర్తా కాదా అని ఎలా క్యాల్కులేట్ చేయాలంటే ఐల్ టెల్ యూ. ద పాయింట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. బేసిక్గా మీరు కాలేజ్ నుంచి పాస్ అవుట్ అవుతున్నప్పుడు 4th ఇయర్ అయిపోయాక ఎంత మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు? చాలామంది దే వాంట్ టు ఎర్న్ అ డీసెంట్ అమౌంట్ అండ్ మేబీ ఇండియాలో ప్రస్తుతానికి చాలామందికి బేసిక్గా ఒక హై పేయింగ్ జాబ్ అంటే ఇట్ ఈస్ 12 lakhs పర్ యానం. బేసిక్గా నెలకి 1,00,000 వస్తే ఇట్ ఇస్ రియలీ అ గుడ్ అమౌంట్ ఇన్ ఇండియా, వెరీ వెరీ గుడ్ అమౌంట్ యాక్చువల్గా. సో బేసిక్గా లెట్స్ సే యూ వాంట్ టు ఎర్న్ 12 lakhs పర్ యానం ఆఫ్టర్ యువర్ 4th ఇయర్, ఓకే. సో బేసిక్గా మీ 4th ఇయర్ తర్వాత మీకు 12 lakhs పర్ యానం వస్తుంది అంటే ఆబ్వియస్లీ మీకు 12th క్లాస్ ఉన్నప్పుడు 12th క్లాస్లో మీరు జస్ట్ పాస్అవుట్ అయినప్పుడు మీ దగ్గర యూ హ్యాడ్ జీరో నాలెడ్జ్ అబౌట్ ద జాబ్. సో బేసిక్గా మీరు ఏదైనా నాలెడ్జ్ పొందారు అంటే ఈ 12 lakhs సంబంధించింది ఇట్ ఈస్ ఆల్ ఇన్ దోస్ 4 years. సో 4 yearsలో ఎవ్రీ మినిట్ కౌంట్స్ టు దీస్ 12 lakhs. సో బేసిక్గా ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి, ఆ 30 minutes బేసిక్గా ఓన్లీ 10 రూపీస్ కోసం స్పెండ్ చేయడం ఈజ్ ఇట్ వర్త్? అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్, మేబీ టైం వేస్ట్ చేస్తున్నారు, మేబీ లెట్స్ సే 5 hours వేస్ట్ చేస్తున్నారు, ఆ 5 hours ఒక స్కిల్ నేర్చుకోవడానికి వేస్ట్ చేశారనుకుందాం. ఆర్ ఈ 5 hours యూఆర్ ట్రయింగ్ టు ఎర్న్ మనీ, బట్ ఈ ఎర్నింగ్లో కూడా యూఆర్ లెర్నింగ్ సంథింగ్ అనుకుందాం, దెన్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. బట్ సింపుల్గా ఐ ఆల్సో హ్యావ్ సీన్, బేసిక్గా నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను బేసిక్గా ఇన్ మై కాలేజ్ జూనియర్స్ అండ్ ఆల్. సో వాట్ దే డూ ఇస్ కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ సర్వేస్ కనెక్ట్ చేస్తాయి, ఓకే. ఈ సర్వేస్లో ఆన్సర్స్ ఇస్తే దే విల్ పే యూ సమ్ 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్. అగైన్ దీనికోసం కూడా చాలామంది దే విల్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ ఎంత కోసం, మేబీ 10-20 రూపీస్ కోసం. బట్ దే డోంట్ రియలైజ్ దాట్ దే ఆర్ వేస్టింగ్ అ ప్రెటీ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్, ఓకే, గాట్ ఇట్. సో నా ఉద్దేశంలో ఓన్లీ కైండ్ ఆఫ్ ఎర్న్ మనీ ఇన్ కాలేజ్, ఓకే, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. లెట్స్ సే మీరు ఒక స్కిల్ నేర్చుకున్నారు మీ కాలేజ్లో, ఆ స్కిల్ నేర్చుకొని ఓకే ఈ స్కిల్కి సంబంధించిన మేబీ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. సో ఈ స్కిల్కి సంబంధించిన ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు అండ్ మనీ ఎర్న్ చేస్తున్నారు. బేసిక్గా నా దృష్టిలో ఇలా చేసేవాళ్ళు దే ఆర్ రియలీ సూపర్ స్టార్స్ అకార్డింగ్ టు మీ. ఇన్ యువర్ కాలేజ్ యు ఆర్ ట్రయింగ్ టు ఎర్న్ మనీ త్రూ ఫ్రీలాన్సింగ్, అంతకంటే మంచి విషయం ఏమీ లేదు. సో నా దృష్టిలో ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎర్న్ మనీ ఇన్ కాలేజ్, ఓకే, ఎర్న్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ త్రూ ఫ్రీలాన్సింగ్, ఓకే. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటన్నా అంటే బేసిక్గా ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ సమ్ స్కిల్, ఓకే, సో ఈ స్కిల్కి సంబంధించిన ఆబ్వియస్లీ నీడ్ మార్కెట్లో ఉంటుంది కదా, రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో లెట్స్ సే ఒక కంపెనీ ఏ ఉంది, ఈ కంపెనీ ఏ వాంట్స్ అ కైండ్ ఆఫ్ పర్సన్ హూ నోస్ దిస్ స్కిల్ ఎక్స్, ఓకే.
సో మీరేం చేస్తారంటే మీ దగ్గర స్కిల్ ఎక్స్ ఉంది కాబట్టి కంపెనీ ఏకి రీచ్ అవుట్ అయ్యి బేసిక్గా ఐ కెన్ హెల్ప్ యూ అని చెప్పి ఆ కంపెనీకి కావాల్సిన వర్క్ చేసి పెట్టి దానికి రిటర్న్లో కొంత అమౌంట్ని బేసిక్గా మీరు ఆబ్వియస్లీ ఫీజ్గా ఛార్జ్ చేస్తారు. ఓకే, దాన్నే ఫ్రీలాన్సింగ్ అంటారు. ఓకే, ఆబ్వియస్లీ ఇండియాలో ఫ్రీలాన్సింగ్కి సంబంధించిన బోల్డ్ అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, యూ కెన్ రెఫర్ దట్. నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, సో చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ ఓకే తక్కువ అమౌంట్స్ కూడా బోల్డ్ అంతా టైం వేస్ట్ చేస్తారు. అది తక్కువ ఎక్కువ వదిలేయండి. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో కొన్ని కంపెనీస్ ఆర్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే దే ఆఫర్ సంథింగ్ కాల్డ్ క్యాంపస్ అంబాసిడర్ ఆర్ క్యాంపస్ అది క్యాంపస్ ఇది క్యాంపస్ మేబీ పార్ట్నర్ అది ఇది అని చెప్పి బేసిక్గా ఆ కంపెనీ వాళ్ళు మీ క్యాంపస్లో బేసిక్గా ఒక రిప్రజెంటేటివ్ లాగా మిమ్మల్ని పెట్టుకుంటారు. సో చాలామందికి ఎస్పెషలీ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి ఇది చాలా చాలా గొప్ప విషయం. బికాజ్ ఒక పెద్ద కంపెనీ ఉందండి, ఈ కంపెనీ గురించి మీకు తెలుసు ఆల్రెడీ, యూ హ్యావ్ హర్డ్ అబౌట్ దట్ కంపెనీ. సో ఆ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ లెట్స్ సే ఏబీసీ అనే కంపెనీ, ఈ కంపెనీ మంచి కంపెనీ, ఆబ్వియస్లీ నేను ఒప్పుకుంటాను, దిస్ ఈజ్ రియల్లీ ఎ గుడ్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు లెట్స్ సే క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఓకే, క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అండ్ దే వాంట్ టు హైర్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎస్పెషలీ ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్. ఓకే, సో బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, దిల్ పే యూ సమ్ టైమ్స్ గుడ్ అమౌంట్. కొన్ని కంపెనీస్ ఏమో గుడ్ అమౌంట్ పే చేయవు, కొన్ని కంపెనీస్ గుడ్ అమౌంట్ పే చేస్తాయి. ఓకే, సో లెట్స్ సే దే ఆర్ పేయింగ్ యూ మేబీ 10K అనుకుందాం. ఇట్స్ అ గుడ్ అమౌంట్, రియలీ గుడ్ అమౌంట్ ఫర్ అ కాలేజ్ స్టూడెంట్. బట్ పాయింట్ ఈజ్ ఈ 10,000 ఆబ్వియస్లీ ఈ 10,000తో మీరు విల్ యూ డూ సంథింగ్ దట్స్ రియలీ 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 విల్ బీ లైఫ్ చేంజింగ్? ఎస్ అనుకుంటే గో ఫర్ ఇట్. బట్ చాలామంది కేసులో మేబీ అంత లైఫ్ చేంజింగ్ డిసిషన్ అవ్వకపోయి ఉండొచ్చు, బట్ దీనికోసం మీకు చాలా చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ బేసిక్గా ఈ క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రాంలో చాలాసార్లు విద్యార్థులు చేసేది ఏమి స్కిల్కి సంబంధించిన టాస్క్ కాదు, బేసిక్గా ఈ కంపెనీ యొక్క కోర్సెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ అమ్ముతారు అంతే క్యాంపస్లో. దట్ ఈస్ ఆల్ దే డూ. అండ్ అవి అమ్మినందుకు ఎంతో కొంత కమిషన్ ఆ కంపెనీ మీకు ఇస్తుంది. ఓకే, సో ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. బికాజ్ నా దృష్టిలో 4 years ఆఫ్ యువర్ టైమ్ ఈజ్ రియలీ రియలీ వాల్యుబుల్. ఓకే, దీంట్లో స్కిల్స్ నేర్చుకోండి. ఆ స్కిల్స్ నేర్చుకున్నాక కావాలంటే ఫ్రీలాన్సింగ్ చేయండి, వేరే వాళ్ళకి నేర్పించండి. వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్, బట్ డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ సంథింగ్ దట్ విల్ నాట్ బీ యూస్ఫుల్ ఇన్ ద లాంగ్ రన్. అందుకే ఎందుకు అడిగాను 4th క్వశ్చన్, విల్ దట్ మనీ విచ్ యూ ఎర్న్ బీ లైఫ్ చేంజింగ్? ఆబ్వియస్లీ మీరు కాలేజ్లో ఎర్న్ చేసే మనీ ఏది కూడా లైఫ్ చేంజింగ్ అవ్వదండి. ఒకవేళ అది లైఫ్ చేంజింగ్ అవుతే యూ విల్ బీ కంటిన్యూయింగ్ విత్ ఇట్, అంతే తప్ప మీ 4th ఇయర్లో మళ్ళీ వేరే ఉద్యోగం కోసం వెతకరు. ఓకే, మీరు ఒక ఫిక్స్ అండి, లెట్స్ సే యు ఆర్ ఫిక్స్డ్ విత్ దిస్. ఓకే, మీరు ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడే మీరు ఫిక్స్ ఏంటి, 4th ఇయర్ అయిపోయాక యూ వాంట్ టు జాయిన్ సమ్ గుడ్ కంపెనీ. ఓకే, జాయిన్ అ కంపెనీ. సో ఇది ఫిక్స్ అయినప్పుడు నథింగ్ ఎల్స్ విల్ బీ వెరీ వెరీ లైఫ్ చేంజింగ్ ఫర్ యూ. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ యూ గెట్ ఇన్ టు అ కంపెనీ విచ్ యూ రియలీ వాంట్ టు. ఓకే, కాబట్టి నా దృష్టిలో స్పెండ్ దాట్ టైమ్ ఇన్ లెర్నింగ్ స్కిల్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, కాలేజ్లో మనీ గురించి పెద్దగా ఎక్కువ ఆలోచించకపోవడం మంచిది. ఓకే, సో నేను చెప్పాను కదా అని చెప్పి స్కిల్ నేర్చుకుని టైంని ఫ్రీలాన్సింగ్లో ప్రాజెక్టులు బేసిక్గా పొందడం మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇదే స్కిల్ని అప్లై చేసే విధంగా ఇంటర్న్షిప్స్ ఉంటే వెతుక్కోండి. సో ఈ ఇంటర్న్షిప్స్లో బేసిక్గా మీరు ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు అప్లై ది సేమ్ స్కిల్ అండ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ అ కైండ్ ఆఫ్ గుడ్ స్టైఫండ్, దెన్ దిస్ ఈజ్ బెటర్. స్టైఫండ్ రాకపోయినా ఈ ఇంటర్న్షిప్ని మీరు రెజ్యూమ్లో రాసుకోవచ్చు అండ్ దట్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సి ఐల్ టెల్ యూ వన్ థింగ్, మీ రెజ్యూమ్లో లెట్స్ సే మీరు ఒక 10 ప్రాజెక్టులు మెన్షన్ చేశారు, 10 ప్రాజెక్ట్స్, 10 గుడ్ ప్రాజెక్ట్స్. ఆ 10 గుడ్ ప్రాజెక్ట్స్ కూడా చేసింది మీరే సొంతంగా. మీరు గిట్హబ్ నుంచి ఎవరి కోడ్ కాపీ కొట్టలేదు, సొంతంగా మీ కోడ్ మీరే రాసుకొని మీరు ఒక 10 మంచి ప్రాజెక్ట్స్ని తయారు చేశారు. ఓకే, అండ్ లెట్స్ సే సమ్ కంపెనీ ఏబీసీ అనే కంపెనీలో ఒక ఇంటర్న్షిప్ చేశారు అండ్ కేవలం ఒకే ఒక ప్రాజెక్ట్ చేశారు.
వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే దీనికే ఎక్కువ ఉంటుంది. బికాజ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ అ రియల్ టర్మ్, రియల్ టైమ్ అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ కరెస్పాండ్స్ టు అ రియల్ వరల్డ్ కంపెనీ. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ థింగ్స్ లైక్ దిస్. ఓకే, పక్కా అర్థమైంది కదా? సో నా ఈ వీడియోలో ఉద్దేశం ఏంటి అంటే ఐ వాంట్ టు డీమోటివేట్ యూ ఆల్ టు ఎర్న్ మనీ. ఓకే, సో కాలేజ్లో మనీ గురించి తక్కువ ఆలోచించండి, స్కిల్ గురించి ఎక్కువ ఆలోచించండి. బికాజ్ 4 years తర్వాత మీకు ఈ స్కిల్లే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఓకే, మేబీ మీరు ఇటువంటివన్నీ చిన్న చిన్న ఏవో జుగాడులు చేసి లెట్స్ సే యూ హ్యావ్ ఎర్న్డ్ మేబీ ఒక 1 lakh మీ కాలేజ్లో. ఓకే, 1 lakh కాలేజ్లో అలాంటి చిన్న చిన్నవి ఏవేవో చేసి ఇట్స్ రియలీ డిఫికల్ట్, బట్ హైలీ కైండ్ ఆఫ్ ఆప్టిమిస్టిక్గా 1 lakh అని చెప్పాను. అయినా సరే మీ స్కిల్ విల్ బి మోర్ మ్యాటర్డ్ ఓకే దెన్ ద 1 lakh. కాబట్టి రిమెంబర్ దిస్ థింగ్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎర్న్ మనీ దెన్ అ గుడ్ వే వుడ్ బి ఫ్రీలాన్సింగ్ ఆర్ ఇంటర్న్షిప్స్లో స్టైఫండ్. అంతే తప్ప చిన్న చిన్న విషయాలు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ టోల్డ్ యూ. ఓకే, మేబీ ఒక యాప్లో ఒక కార్డ్ మేబీ మనీ సెండ్ చేస్తే మీకు స్టార్స్ ఇస్తారు. సో 5 స్టార్స్ని కలెక్ట్ చేస్తే మీకు మేబీ 100 rupees అనేది స్పెండ్ అవుతుంది. సో ఈ యాప్ వాళ్ళు ఈ 5 స్టార్స్ మీరు కలెక్ట్ చేస్తే 100 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళకి లాభం లేకుండా మీకు చేస్తున్నారా? ఇవ్వరు కదా. ఆబ్వియస్లీ వాళ్ళు ఏమీ సోషల్ సర్వీస్ చేయట్లేదు కదా. వాళ్ళు చేస్తుంది కూడా బికాజ్ మీరు ఈ 5 స్టార్స్ కలెక్ట్ చేయడం కోసం ఆ యాప్లో బోల్డ్ అంత టైం అండ్ మనీని ఇన్వెస్ట్ చేస్తారు, ట్రాన్సాక్షన్స్ చేస్తారు. కాబట్టి దే ఆర్ గివింగ్ యూ 5 stars అండ్ ఆ 5 stars అని చేస్తే 100 రూపాయలు ఇస్తున్నారు. దట్ ఈస్ నాట్ సోషల్ సర్వీస్ ఆర్ వాళ్ళకి డబ్బులు ఎక్కువై పంచిపెట్టట్లేదు. ఓకే, రిమెంబర్ దాట్. సో యాక్ట్ అకార్డింగ్లీ. ఓకేనా? ఈ వీడియో చాలామందికి నచ్చకపోయి ఉండొచ్చు, బట్ మీకు కనుక నచ్చితే నా కోసం దయచేసి వీడియో నచ్చిందన్నా అని కమెంట్ చేయండి. ఐ విల్ బీ రియలీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.